అరుణాచల రమణ సన్నిధికి పురప్రముఖులు ఎందరో వచ్చేవారు. మైసూరు మహారాజు, బరోడా మహారాణి, మహాత్మా గాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్, సాధువులు, సన్యాసులు, స్వామీజీలు, సిద్ధాంతులు, దేశ విదేశాల నుంచి అనేక మంది విదేశీయులు విచ్చేసి వారి సమస్యలు, సందేహాలు, దుఃఖాలు భగవాన్ సన్నిధిలో తీర్చుకునేవారు. భగవాన్ తపశ్శక్తి అమోఘమైంది. వారు చూపు పడితే చాలు చాలామందికి జ్ఞానోపదేశం అయ్యేది. వారు మౌనంలో కూడా అనేక మందికి ఆత్మజ్ఞానాన్ని అందించేవారు. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే యోగులలో మేరువు అని అన్నారు రమణ మహర్షుల వారిని. వారి ఉనికి, శక్తి ఇప్పటికీ రమణాశ్రమంలో మనం ఫీల్ అవుతాం. వారి గురించి నా వ్యక్తిగత అనుభవం కూడా చెప్తాను వినండి. 2001 సంవత్సరంలో నాకు ఉద్యోగ సమస్య వచ్చింది. చాలా బాధపడ్డాను. ఆ ఉద్యోగం ఉన్న ఆలోచన నన్ను రాత్రి పగలు వేధించింది, నిద్ర లేకుండా చేసింది. జాతకాలు చూపించాను, జ్యోతిష్కులు టైం బాగలేదన్నారు, విష్ణు సహస్రనామం అన్నారు, ప్రారంభించాను. ఒక సిద్ధాంతి శ్రీ రామనామం చేయమన్నాడు, చేయడం ప్రారంభించాను. ఇంకో అతను హనుమాన్ చాలీసా అన్నాడు, హనుమాన్ చుట్టూ ప్రదక్షిణ అన్నాడు. ఇంకొక అతను సాయినామం అన్నాడు, జపించాను. శివాలయం చుట్టూ ప్రదక్షిణ అన్నాడు, అవి చేశాను. స్తోత్రాలు చదివాను, పూజలు చేశాను, గుళ్ళు చుట్టూ తిరిగాను. నా బాధ నన్ను వదలటం లేదు. అనుకోకుండా నాకు రమణ మహర్షుల వారి నేను ఎవరు అన్న పుస్తకం నాకు అంటపడింది. రమణ మహర్షి తన దగ్గరికి వచ్చిన ప్రతివారికి నిన్ను నువ్వు తెలుసుకో, నేను ఎవరని ప్రశ్నించుకో, నేననే ప్రశ్నకి సమాధానం వస్తే ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పగా విన్నాను. కరెక్టే కదా అని ధ్యానంలో కూర్చోవడం ప్రారంభించాను. నేనంటే ఎవరు? నా ఉద్యోగ సమస్య ఒకే అనే దుఃఖం పోయేదాకా కఠోరమైన ధ్యానం చేద్దామనుకున్నాను. ధ్యానంలో చాలా లోతుకు వెళ్ళిపోయాను, ఆత్మలో మునిగిపోయాను. దేహధ్యాస పోయింది, మనసు లేదు, కేవలం ఒక నిశ్చల స్థితి మాత్రమే ఉంది. అది నిశ్చల స్థితి అని ఎందుకన్నానంటే దానికి హద్దులు లేవు, ఆ స్థితి మారటం లేదు, కదలికల లేని అనుభూతి, ఆనందం, పరమానందం, అంతకంతకు ఆనందం ఎక్కువైపోతుంది. తట్టుకోలేనంత ఆనందం కలిగింది. అది కుండలిని శక్తో ఏమో నాకు అర్థం కాలేదు. శరీరంలోని ప్రతి అణువు ఆనందంతో తాండవం చేసింది. ఆ క్షణంలో నా నుండి నేను అనే తలంపు తొలగిపోయింది. నేను అన్న ఆలోచనే నిజం కాకపోతే ఆ నేనుకు కలిగిన దుఃఖం నాది కాదన్న జ్ఞానం ఆ క్షణంలో కలిగింది. నా దుఃఖం పోయింది, శాంతి కలిగింది. నేను పొందిన నా ఈ అనుభవాలు నా సహచరులతో, కుటుంబ సభ్యులతో కూడా ఈనాటికి పంచుకోలేదు. అసలు పంచుకోవచ్చో కూడా లేదో కూడా నాకు తెలియదు. కానీ నాకు కలిగిన ఈ అనుభవం నాతోనే మిగిలిపోకుండా అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందిస్తున్నాను. కరెక్టే కదండి. నేనన్న తలంపు సమాధానం దొరికితే అన్నిటికీ సమాధానం దొరికినట్లే.